హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో 86. ఇది 86వ వీడియో. 85వ వీడియోలో మనం క్వశ్చన్ సెంటెన్సెస్ చేసాము. ఎట్లా క్వశ్చన్ సెంటెన్సెస్ చేయాలి డూతో డస్తో అనేది ఆ చాప్టర్లో నేర్చుకున్నాం మనం. ఇందులో 85వ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో, ఈ 86వ వీడియోలో మనం ముఖ్యంగా నెగటివ్ సెంటెన్సెస్ అంటే లేదు కాదు అని చెప్పే వాక్యాలను ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఇందులో ప్రజెంట్ సింపుల్లో మామూలుగా మనం ఎక్కువగా ప్రజెంట్ సింపుల్ సెంటెన్సే వాడతాం. టెన్సెస్లో 12 ఫామ్స్లో కూడా ప్రజెంట్ సింపుల్నే చాలా వాడతాం మనం. ఓకే, ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ సింపుల్ చాలా వాడతాం. ఇది బాగా వాడడం వచ్చిందనుకోండి, మీరు ఇంగ్లీషు 99% పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఫామే యూజ్ అవుతుంది. ఓకే, అందుకని చెప్పేసి ఇందులో మనం ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అంటే నో నాట్ అనే సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఇక్కడ రాసాను చూడండి, ఈ క్రింది మామూలు వాక్యమైన వర్బు ముందర డూ డజ్లను నాట్తో వాడడం వల్ల అవి లేదు కాదైన వాక్యాలుగా మారుతాయి. ఏం మారుతాయి? లేదు కాదైన వాక్యాలుగా మారుతాయి. దీనివల్ల వర్బు ముందర డూను కానీ డజ్ కానీ వాడడం వల్ల. కింద ఉందో చెప్పాను, డూ వెయిట్తో వాడతారని చెప్పాను మనం. ఐ, వి, యూ, దే, వీటితో డూ వాడతాము. డజ్ వెయిట్తో వాడతామని చెప్పాను. డజ్, హీ, షీ, ఇట్, ఈ అన్నిటి రూల్స్ కామన్. ఇది అన్నిటికీ ఇలాగే వాడాలి మనం. అయితే ఇక్కడ మనం వర్బ్ ఒకటి గో తీసుకున్నాం. గో, వెంట్, గాన్. మీకు చెప్పాను ఆల్రెడీ, ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు కూడాను వర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ అవుతుంది. ఇక్కడ గో గురించి మనం వాడతాం, గోతో వాడతాము ఈ వర్బ్ ఫామ్స్. ప్రజెంట్ సింపుల్లో నేను స్టార్ట్ చేస్తాను. 7 పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఐ గురించి చెప్తున్నాను. ఫస్ట్ వాక్యం, ఐ గో టు కాలేజ్. నేను కాలేజీ వెళ్తాను. ఓకే, నేను కాలేజీ వెళ్తానా అన్నప్పుడు ఈ వర్బ్ ముందర గో ముందర డు నాట్ రావాలి. ఐ డు నాట్ గో టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్ళను. ఐ నాట్ గో టు కాలేజ్ అనకూడదు, తప్పది. డూ కంపల్సరీ రావాలి. మనం ప్రశ్నించేటప్పుడు కానీ, లేదు కాదని చెప్పే వాక్యాల్లో కానీ, ఎవరితో మాట్లాడేటప్పుడు లేదు కాదని చెప్పేటప్పుడు కానీ డూ కంపల్సరీ రావాలి. అది రూల్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వీ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్తాము. దీన్ని ఎలా చెప్పాలి? మేము కాలేజీకు వెళ్ళము అన్నప్పుడు ఈ వర్బ్ గో ముందర డు నాట్ వాడాలి. వీ డు నాట్ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్ళము. అది రెండో వాక్యం. మూడో వాక్యము యూ గో టు కాలేజ్. మీరు కాలేజీకి వెళ్తారు. ఇది కూడా అలాగే లేదు కాదని చెప్పేటప్పుడు యూ డు నాట్ గో టు కాలేజ్. ఇక్కడ డు నాట్ గో. ఓకే, ఇలాగా మూడో వాక్యము. నాలుగవది దే గో టు కాలేజ్. వాళ్ళు కాలేజీకి వెళ్తారు. ఓకే, దాన్ని మనం లేదు కాదని చెప్పాలనుకోండి, ఈ వర్బ్ గో ముందర డు నాట్ రావాలి. దే డు నాట్ గో టు కాలేజ్. వాళ్ళు కాలేజీకి వెళ్ళరు. అంటే లేదు కాదు అని జరిగినప్పుడు పని ఏదైనా జరిగినట్టయితే అలాంటి పనిని మనం ఐ, వి, యూ, దేలతో డూతో చెప్పాలి. 1, 2, 4 వాక్యాలు చెప్పాను, ఇక్కడ రాశాను. డూ, ఐ, వి, యూ, దే, వీటి 4తో డూ వాడాలి. డస్ వచ్చేసి ఈ 3తో వాడతాం. వీటితో హీ, షీ, ఇట్. ఈ 3తో ఏం వాడాలి? డస్ వాడాలి. సపోజ్ చూడండి, వీటితో 4 అయినా నేను 4తో డూ వాడాలి. ఈ 3తో ఏం వాడాలి? డస్ వాడాలి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 5వ వాక్యం, ఈ గోస్ టు కాలేజ్. అతను కాలేజీకి వెళ్తాడు. ఓకే, దాని ముందర మనం ఇక్కడ లేదు కాదని చెప్పేటప్పుడు హీ డస్ నాట్ గో టు కాలేజ్. మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము హీతో పాటు గోస్ వాడాం, గోస్ టు కాలేజ్ అని. కానీ మనము లేదు కాదని చెప్పే సందర్భంలో ఇక్కడ డస్ వస్తుంది కాబట్టి ఇక్కడ డస్ నాట్ గోస్ అని అనకూడదు. మనం ఈ డస్ నాట్ గో వర్బ్ ఫస్ట్ ఫామ్ అదే యథావిధిగా ఉంటుంది, అదే విధంగా వాడాలి. దాంట్లో ఏం మార్చొచ్చు. గోస్ అనొద్దు, టేక్ ఉంటే టేక్స్ అనొద్దు, గివ్ ఉంటే గివ్స్ అనొద్దు, ఏమనొద్దు. యాజ్ ఇట్ ఈజ్గా వర్బ్ అలాగే వాడాలి. ఇందులో లేదు కాదని చెప్పే సందర్భంలో ప్రశ్నించే సమయంలో వర్బ్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా వర్బ్ ఫస్ట్ ఫామ్. ఈ గోస్ టు కాలేజ్. అతను కాలేజ్ వెళ్ళాడు అనుకోండి, హీ డస్ నాట్ గో టు కాలేజ్. అంతేగాని ఈ డస్ నాట్ గోస్ టు కాలేజ్ అనకూడదు. ఇక్కడ గోస్ ఉంది కదా అని. ఓకే, ఆన్సర్లో మాత్రమే గోస్ వస్తుంది. ఎందులో? ప్రజెంట్ సింపుల్లో. అది గుర్తుంచుకోవాలి మళ్ళీ. అలాగే షీ గోస్ టు కాలేజ్. ఆవిడ కాలేజ్ వెళ్తారు. ఇక్కడ చూడండి, గో ముందర డస్ నాట్. షీ డస్ నాట్ గో టు కాలేజ్. ఓకే, అలాగే ఇట్ గోస్ టు కాలేజ్. అది కాలేజీకి వెళ్తుంది. బస్ అనుకోండి, జీప్, వ్యాన్. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే అది కాలేజీకి వెళ్తుంది. అది కూడా వెళ్ళదు అని చెప్పాలనుకోండి, ఇట్ డస్ నాట్ గో టు కాలేజ్. అది కాలేజీకి వెళ్ళదు. ఇలాగా ఈ 3తో, హీతో కానీ, షీతో కానీ, ఇటుతో కానీ 3తో 5 నుండి 7 రాసిన వాక్యాలు.
ఈ 3 వాక్యాలకు డస్తో వాడాలి. డస్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క ఎప్పుడు ఫస్ట్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇందులో గోస్ ఉంది కాబట్టి ఇందులో గోస్ రాదు, గో అనే వాడాలి. ఇక్కడ సపోజ్ హీ టేక్స్ టీ ఉంది అనుకోండి, హీ డస్ నాట్ టేక్ టీ అనాలి. అలాగే షీ సబ్మిట్స్ రికార్డ్స్ అలా చెప్పాలనుకోండి, షీ డస్ నాట్ సబ్మిట్, అంతే షీ డస్ నాట్ సబ్మిట్స్ అనొద్దు. ఓకే, షీ రైట్స్ రికార్డ్స్, దాన్ని మనం షీ డస్ నాట్ రైట్ రికార్డ్స్ అనాలి. అంతేగాని షీ డస్ నాట్ రైట్స్ అని అనకూడదు, ఎస్ రాదు. షీ రైట్స్ రికార్డ్స్, ఇక్కడ షీ డస్ నాట్ రైట్. ఇట్ గోస్ టు కాలేజ్, ఇది కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ వెళ్ళాలంటే ఇట్ డస్ నాట్ గో టు కాలేజ్. ఇక్కడ మీకు రూల్స్ అన్నీ అవే రాశాను. అవి ఇదేలతో డూ వాడాలి, గో వాడతాము. హీ షీట్లతో గోస్ వాడాలి. ఓకే, మామూలుగా వాక్యాల్లో హీ షీట్లతో మనం ఓకే డస్ వాడతాము, ఐ ఇదేతో డూ వాడతాము, అదే రూలు. ఇక్కడ ఏంటి, డూను ఐ ఇదేతో వాడతాము, డస్ హీ షీట్తో వాడతాము. వీటితో వర్బ్ యొక్క మొదటి ఫామ్నే వాడాలి. ఓకే, మళ్ళీ మీరు కంపల్సరీ ఏదైనా పని గురించి చెప్పేటప్పుడు, లేదు కాదని చెప్పేటప్పుడు కంపల్సరీ డు నాట్ కానీ డస్ నాట్ కానీ వాడాలి. ప్రజెంట్ సింపుల్లో ఐ నాట్ గో టు కాలేజ్, షీ నాట్ గో టు ఆఫీస్, దే నాట్ గో టు మార్కెట్ అలా అనకూడదు. దే డు నాట్ కంపల్సరీ అది, దే డు నాట్ గో టు మార్కెట్. ఆవిడ ఆఫీస్కి వెళ్ళదు, షీ నాట్ గో టు ఆఫీస్ అనకూడదు, షీ డస్ నాట్ గో టు ఆఫీస్. నేను ఐ నాట్ గో టు కాలేజ్ అనకూడదు, ఐ డు నాట్ గో టు కాలేజ్. అలా మీరు బాగా గుర్తుంచుకొని 7 పర్సన్స్తో ఎలా వాడాలి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ టు ప్రాక్టీస్ దిస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దిస్ ఆల్ ఆర్ కాల్డ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఏమంటాం ఏంటి, నెగిటివ్ అంటే లేదు కాదని చెప్పే వాక్యాలను నెగిటివ్ సెంటెన్స్ అంటాము. వీ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఫస్ట్ దాంట్లో, ఇంతకుముందు వీడియోలో 85వ వీడియోలో క్వశ్చన్ సెంటెన్సెస్ చేశాము. ఇందులో నెగిటివ్ సెంటెన్సెస్ చేస్తున్నాం మనం. నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా వాడాలి, ఎందుకంటే వెర్ ఎవర్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వి స్పీక్ ఎ లాట్, వి డూ ఎ లాట్ ఆఫ్ కన్వర్జేషన్. చాలా సంభాషణ మనం ప్రజెంట్ సింపుల్ పైన వాడతాము. అందుకే ఇందులో చాలా రూల్స్ ఉంటాయి, చాలా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు స్లోగా నిదానంగా మీరు అర్థమయ్యే విధంగా మీరు త్వరగా మాట్లాడి ఈజీగా అర్థం చేసుకొని వేరే వాళ్ళతో మాట్లాడే విధంగా ఈ వీడియోస్తో మీ ప్రజెంట్ సింపుల్ పైన చాలా చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్తాను. మీకు రోజు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా ఉంటుంది, ఏదో నేర్చుకున్నట్టుగా ఉండదు. మీరే ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వాక్యాన్ని తప్పు లేకుండా చెప్తున్నట్టుగా ఉంటుంది. నేర్చుకున్నప్పుడల్లా, ఈ వీడియో చూసినప్పుడల్లా, నేర్చుకున్నప్పుడల్లా, ప్రాక్టీస్ చేసినప్పుడల్లా మీరు 2-3 సార్లు జస్ట్ యూ గో త్రూ ఆల్ దీస్ videos, especially present simple, you will have absolute command over all this present simple form. Once you are perfect in present simple form, you can expect the sentences as you wish, whenever you want. ఎవరితో అయినా కూడా మీరు you can speak very correctly, accurately, without any grammatic mistake. I hope you can practice it a lot and don't forget to practice it. And just if you have any doubts, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే జస్ట్ యూ కెన్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని కూడా నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.